ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో, ఈరోజు ఈ వీడియోలో మీతో ఒక మంచి హెయిర్ కేర్‌కి సంబంధించిన టిప్ షేర్ చేయబోతున్నా. సో, ఈ హెయిర్ కేర్ టిప్‌తో మన హెయిర్ అనేది ఊడడం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఊడిపోయిన హెయిర్ మీద మళ్ళీ రీగ్రోత్ కూడా చేసుకోవచ్చనమాట. సో, రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా గ్రోత్‌గా పెరుగుతుంది. సో, మనకి మామూలుగానే హెయిర్ అనేది ఊడిపోతా ఉంటుంది. అలాంటిది ఈ చలికాలంలో ఇంకొంచెం ఊడిపోతుందనమాట. సో, దానివల్ల మనం చాలా టెన్షన్ అయిపోతా ఉంటాం. సో, ఏవేవో ఆయిల్స్, ఏవేవో ప్యాక్స్ యూజ్ చేసి ఎఫెక్ట్ రాని వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయడం వల్ల మంచి బెనిఫిట్ అయితే పొందుతారు. సో, చాలా సింపుల్‌గా, చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసే ఒక మంచి హెయిర్ ప్యాక్ ఆయిల్ మీతో షేర్ చేయబోతున్నాను. సో, ఈ ఆయిల్ మీకు చాలా తక్కువలోనే అయిపోతుంది. అలాగే చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. సింపుల్ ఆయిల్ ఎలా యూజ్ చేయాలి? ఎలా అప్లై చేసుకోవాలి? అప్లై చేసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నా. సో, మిస్ కాకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియోని షేర్ చేసుకోండి. సో, దీనికోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మన హెయిర్‌కి కోకోనట్ ఆయిల్ రెగ్యులర్‌గా పెడుతూ ఉండాలి కదా! సో, చలికాలంలో మన స్కిన్ ఎలా డ్రై అయిపోతుందో, అలాగే జుట్టు కూడా చాలా డ్రై అయిపోతుంది. అలాగే దీనివల్ల మనకి చుండ్రు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటుందనమాట. సో, నెక్స్ట్ దీంట్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆవదం యాడ్ చేస్తున్నాను. ఈ ఆవదం అనేది మన స్కిన్‌కి, బాడీకి, అలాగే హెయిర్‌కి కూడా చాలా మంచిదంట. సో, రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ కూడా వస్తాయి. సో, మనకి ఆముదం ఇప్పటి నుంచి కాదు, ఎప్పటో పురాతన నుంచి కూడా ఈ ఆముదాన్ని వాడతా ఉంటారు. సో, ఈ 2 బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను విటమిన్ ఇ ఆయిల్ ఉంటుంది కదా! సో, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఈ క్యాప్సూల్స్ అనేది మనకి మెడికల్ షాప్‌లో దొరుకుతాయి. సో, విటమిన్ ఇ ఆయిల్ క్యాప్సూల్స్ అంటే మనకిస్తారు. సో, వీటిని తీసుకొని మన జుట్టు ఎంత ఉంటుందో దానికి తగ్గట్టుగా వాడుకోవాలి. సో, నేనిప్పుడు నా హెయిర్‌కి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ కాస్టర్ ఆయిల్ సరిపోతుంది. దానికి ఒక 1 క్యాప్సూల్స్ ఏస్తున్నాను విటమిన్ ఇ. సో, వీటిని ఈ మూడిటిని బాగా మిక్స్ చేసుకుంటూ డబల్ బాయిలింగ్ మెథడ్‌లో ఈ ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. సో, చూసారా ఆయిల్ అనేది మళ్ళీ ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోతుంది. సో, ఆవదం అనేది మనకి నార్మల్‌గానే చిక్కగా ఉంటుంది. సో, అది కూడా మనం ఈ డబల్ బాయిలింగ్ మెథడ్‌లో చేయడం వల్ల మంచి ఆయిల్ ట్రాన్స్‌పరెంట్‌గా, లూజ్‌గా అయితుందనమాట. అది అప్పుడు మన హెయిర్‌కి అప్లై చేసుకోవడానికి చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. సో, ఇక్కడ బాగా వేడి చేసుకుంటున్నాను. మరీ వేడి చేయనవసరం లేదు. గోరువెచ్చగా అయితే సరిపోతుంది. సో, ఇప్పుడు మన ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని హెయిర్‌కి అప్లై చేసుకోవాలి. ఈ మధ్య మనకి చిన్న, పెద్ద తేడా లేకుండా వైట్ హెయిర్స్, అలాగే జుట్టు ఊడిపోవడం, బట్టతల, ఇంకా చుండ్రు ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చేస్తున్నాయి కదా! సో, వీటన్నిటికి ఈ ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. సో, దీన్ని రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది సిల్కీగా, గ్రోత్‌గా పెరుగుతుంది. అలాగే మన హెయిర్‌లో చుండ్రు కూడా చాలా తొందరగా పోతుందనమాట. సో, మనకి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అన్నప్పుడు ఒక మంచి పరిష్కారం ఈ ఆవదం నూనె అనమాట. సో, ఇక్కడ నేను మిక్స్ చేసుకున్న ఈ ఆయిల్‌ని నా హెయిర్ అంతా కూడా అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ లేయర్స్ విధంగా అప్లై చేసుకోవాలి. సో, నేనిక్కడ చూపించిన విధంగా మన స్కల్ప్ అంతా కూడా పట్టేటట్టు ఈ ఆయిల్‌ని బాగా అప్లై చేసుకోవాలి. సో, ఇలా మనం 5 మినిట్స్ అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకున్నామనుకోండి, మన హెయిర్ అనేది జుట్టు చిట్లకుండా, విరిగిపోకుండా ఉన్నట్టు ఉంటుందనమాట. అలాగే మన హెయిర్‌లో రక్త ప్రసరణ కూడా బాగా జరిగి, మన హెయిర్ పెరగడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఏదైనా హానికరమైన బ్యాక్టీరియా ఉన్నా కూడా ఈ ఆయిల్‌ని మనం యూజ్ చేయడం వల్ల అలాంటివన్నీ కూడా పోయి మన హెయిర్ అనేది చాలా గ్రోత్‌గా వస్తుందనమాట. సో, మనం పూర్వం రోజుల్లో చూసామంటే అందరి హెయిరు చాలా గ్రోత్‌గా, బ్లాక్‌గా, అలాగే ఒత్తుగా కూడా ఉండేది. అప్పట్లో ఈ ఆముదాన్ని ఎక్కువగా వాడేవారనమాట. సో, అప్పుడు వాళ్ళ హెయిర్ అనేది సహజంగానే మంచిగా పెరుగుతా ఉండేది. ఇప్పుడు రకరకాల ఆయిల్స్ అవి వచ్చేసినాయి కాబట్టి అన్నీ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది కొంచెం అన్నిటికి తట్టుకోలేక ఎక్కువగా ఊడిపోతూ ఉంటుందన్నమాట. అలాగే ఈ ఆముదం వాసన కూడా అందరికీ పడదు. సో, దానివల్ల ఎక్కువగా చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు.
ఈ విధంగా కలుపుకొని మనం కొబ్బరి నూనెలో కలుపుకొని రాసుకోవడం వల్ల మన మంచి హెయిర్ గ్రోత్ వస్తుంది. అలాగే జుట్టు ఊడిపోకుండా ఉంటుందన్నమాట. సో, మన జుట్టు ఊడిపోతుందంటే మనకి ఎక్కువగా డాండ్రఫ్ ఉంటుంది. సో, డాండ్రఫ్ అనేది మనకి జుట్టు పొడిబారిపోయినప్పుడే ఎక్కువగా వస్తుందనమాట. ఆ పొడిబారినప్పుడు ఆటోమేటిక్‌గా మన జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. అందుకే మనకి చాలా మాయిశ్చర్‌గా ఉండడానికి ఈ ఆవదం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. ఈ ఆవదాన్ని మనం కనీసం వీక్లీ 3 టైమ్స్ అన్నా మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఆముదంలో మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మన హెయిర్‌కి చుండ్రు రాకుండా బాగా సహాయపడుతుందనమాట. జుట్టు వేగంగా పెరగడానికి కూడా ఈ ఆముదం అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఆముదంలో ఒమేగా 6 అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని కొబ్బరి నూనెలో కలిపి రాసుకోవడం వల్ల మన జుట్టుకి రక్త ప్రసరణ ఎక్కువగా జరిగి జుట్టు పెరిగేలాగా కూడా చేస్తుంది. మనకి జుట్టుకి అవసరమైన పోషకాలని కూడా ఇది బాగా అందిస్తుందనమాట. ఇక్కడ నా హెయిర్ అనేది చాలా పల్చగా అయిపోయిందనమాట. నాకు ఫ్రంట్ సైడ్ కూడా ఎక్కువగా జుట్టు రాలిపోవడం అనేది చాలా జరిగింది. ఎందుకంటే నేను చాలా ట్రావెల్స్ చేశాను. అలాగే కొన్ని వర్క్స్ వల్ల ఇటు అటు తిరగడం వల్ల హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఊడిపోయేది. సో, అలాంటి టైంలో నేను దీన్ని రెగ్యులర్‌గా ఒక 1, 2 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే చాలా బెస్ట్ రిజల్ట్ అయితే కనిపించింది. ఎందుకంటే నాకు చిన్న చిన్న బేబీ హెయిర్స్ రావడం, అలాగే నా హెయిర్ అనేది ఊడిపోవడం తగ్గిపోయిందనమాట. సో, ఆటోమేటిక్‌గా తగ్గడింది అంటే మన హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అన్నట్టే కదా! సో, అందుకే నేను రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నాను. నాకైతే చాలా బెస్ట్ రిజల్ట్ కనిపించింది. సో, ఈ 3 కాంబినేషన్‌తో మన హెయిర్‌కి మంచి మసాజ్ చేసుకుని 1 డేలో మొత్తం ఉంచుకున్నా పర్లేదు. లేకుంటే మనం నైట్‌లో అప్లై చేసుకుని నైట్ అంతా ఉంచి మన నెక్స్ట్ డే తల స్నానం చేసుకుంటే కూడా సరిపోతుందనమాట. సో, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. రెగ్యులర్‌గా యూజ్ చేయండి. చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆముదం వల్ల మన హెయిర్ అనేది చాలా చాలా పుష్కలంగా పెరుగుతుందనమాట. ఇది మన తలకు తేమను అందిస్తుంది. అలాగే మనకి కండిషనింగ్‌గా కూడా ఉంటుందనమాట. మన హెయిర్ అనేది చాలా మృదువుగా కూడా మార్చడానికి ఈ ఆముదం చాలా బాగా సహాయపడుతుంది. ఈ ఆముదం నూనె యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది మన హెయిర్‌కి ఒక మంచి విటమిన్ కింద పనికొస్తుందనమాట. చాలా చాలా బాగా యూజ్ అయితుంది. అలాగే మన హెయిర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ఆముదం నూనెతో మనకి అవన్నీ పోగొట్టుకోవచ్చు. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో, నేనైతే ఇక్కడ హెయిర్ అంతా కూడా బాగా అప్లై చేసేసుకున్నాను. నేనిక్కడైతే నైట్ అంతా కూడా దీన్ని ఇట్లానే ఉంచేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసుకుంటాను. సో, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ కూడా చేయండి. మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. బాయ్ బాయ్.